వాట్సాప్ లో ఇది ఒక్క సెట్టింగ్ ఎనబుల్ చేశారనుకోండి, చాలా స్కామ్స్ నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. ఇది ఎక్కడ ఎనబుల్ చేయాలంటే వాట్సాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, తర్వాత ప్రైవసీలోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్ లో స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఎనబుల్ చేయాలి. దీన్ని ఎనబుల్ చేయాలంటే మీరు పిన్ పెట్టాల్సి ఉంటుంది, 2 స్టెప్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఎనబుల్ చేయాల్సి ఉంటుంది, తర్వాత పిన్ సెట్ చేసుకోవాలి. ఇది ఎనబుల్ అయిన తర్వాత ఏమైందంటే మీకు వాట్సాప్లో ఏదైనా అన్నోన్ పర్సన్స్ నుంచి మెసేజ్లు వస్తుంటాయి కదా, దానిలో చాలా మంది లింక్స్ పంపిస్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు, లింక్స్ మీద క్లిక్ చేసేసి మోసపోతూ ఉంటారు అనమాట. పేమెంట్లు చేయడం కానివ్వండి, ఏదో స్కామ్ గురవుతుంటారు. అసలు లింక్సే రావు, మీడియా ఫైల్స్ కూడా రావు. కొంతమంది ఫోటోలు కూడా పంపిస్తూ ఉంటారు. ఫొటోస్లో కూడా మాల్వేర్ అయితే ఉంటుంది, కోడ్ ఉంటుంది ఒకటి, దాన్ని మీరు ఫోటో డౌన్లోడ్ చేసినా కానీ మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది మీ ఫోన్లో. సో అట్లాంటివి కూడా బ్లాక్ అయిపోతాయి. ఎట్లాంటి మీడియా రాదు, ఫొటోస్ వీడియోస్ అనేవి మీకు అన్నోన్ పర్సన్స్ నుంచి అయితే రావు. అండ్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కాల్ వచ్చినా కానీ సైలెంట్ అయిపోద్ది, మీకు కాల్ కూడా రాదు వాళ్ళ దగ్గర నుంచి. చాలా మంది అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేసేసి మేము పోలీసులు బెదిరిస్తూ ఉంటారు కదా, అట్లాంటి కాల్స్ కూడా మీకు రావు. గ్రూప్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, ఎవరు తెలియని వాళ్ళు మిమ్మల్ని గ్రూప్స్ లో యాడ్ చేయడానికి అయితే ఉండదు. అంతేకాదు ఎవరైనా కొత్త వాళ్ళు మీ అకౌంట్ ఓపెన్ చేస్తారనుకోండి, వాళ్ళకి మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపించదు, మీ స్టేటస్ కూడా కనిపించదు, లాస్ట్ సీన్ కూడా కనిపించదు. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనిలో మైనస్ ఏంటంటే, ఒకరు మీరు బిజినెస్ పీపుల్ అనుకోండి, వాట్సాప్ చాలా మంది బిజినెస్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో కొత్త వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్స్ రావు, మీడియా ఫైల్స్ రావు, ఫోటోస్ రావు, ఇవన్నీ మైనస్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి ఈ ఫీచర్ మీరు ఎనబుల్ చేసుకోవాలి, డిజేబుల్ చేసుకోవాలో. కాబట్టి చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇంట్లో అమ్మ వాళ్ళ ఫోన్లో ఇట్లాంటి వాళ్ళు అసలు తెలియదు, ఏది క్లిక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎనబుల్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా స్కామ్స్ నుంచి వాళ్ళు కూడా బయటపడవచ్చు. ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవుతుండండి.